చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లాలో ధర్మపురి ప్రాంతంలో ఉన్నాము. ధర్మపురిలోని సమ్మక్క సారక్క గద్దెల వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనకు ఇక్కడ కొయ్య దొరలతోటి శివసత్తులతోటి సమ్మక్క గద్దెల గాడికి ఊరేగింపుగా తీసుకువస్తున్నారు. రేపు జరగబోతున్న సమ్మక్క సారక్క మేడారం జాతరకి ముస్తాబైన సమ్మక్క సారక్క గద్దెలు కొద్దిసేపట్లో మన ముస్తాబైన గద్దెల దగ్గరికి సమ్మక్క సారక్కలను ఊరేగింపుగా తీసుకుని వస్తున్నారు. ఈ రోజు బుధవారం రోజు మేడారం సమ్మక్క సారలమ్మ దేవత అనుగ్రహంతో అనుబంధ దేవతలైన ధర్మపురి సమ్మక్క సారలమ్మ దేవత, ఆగ్రంపాడు సమ్మక్క సారలమ్మ దేవత పూర్వం నుంచి అక్కడ జరిగింది. వరంగల్ జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా వాసులైన పైడిదరాజు కారణంగా అమ్మవారిని గోదావరి తీరం వేయించేసి ఉన్నది. ధర్మపురిలో 50 సంవత్సరాల నుంచి అమ్మవారి జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. భక్తులు కోరిన కోరికలు తీర్చి ఈ రోజు అమ్మవారి పంచపాండవుల పూజ, వరహాల కుండలు, ఘటము కుండ, వనదేవత వనము గద్దె నిండుకొను. సో ఇప్పుడు సాయంత్రం మళ్ళీ 11 గంటలకు సారలమ్మ దేవత గద్దె నిండుకొనుట, 1 గంటకు తెల్లవారుజామున సమ్మక్క దేవత గద్దె నిండుకొను. బేస్తవారము మొక్కులు, శుక్రవారము శనివారం పౌర్ణమి వరకు జాతర అత్యంత వైభవపేతంగా జరుగును. ఆదివారము బలిహారణ ఇచ్చి వన ప్రవేశం జరుగును. భక్తుల మనోవాంఛ కోసం అందరి భక్తులని మేము ఆదివాసి పూజలు చేసి అమ్మవారిని గద్దెకు తెచ్చినాము. జరుగుతున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఏర్పాట్లన్నీ పూర్తయినాయి. మాకు సహకరించిన అధికారులు మున్సిపాలిటీ ద్వారా కానీ, పోలీస్ బందోబస్తు కానీ, నీటి వసతులు, జనం కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు, వారికి సంబంధించిన ఫెసిలిటీస్ అన్నిటినీ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఇక్కడి వాతావరణానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులకు ఎలాంటి వైద్యానికైనా కానీ వైద్యానికి సంబంధించి హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. మంచినీటి వసతులు చేయడం జరిగింది. కరెంటు లైట్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.